Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది పచ్చిమిరపకాయ జంతికలు. ఇది మన పచ్చిమిరపకాయ వేస్తా కూడా జంతికలు వచ్చి తెల్లగానే ఉంటుంది. దీంతో పుట్నాల పప్పు, జీలకర్ర, నువ్వులు, ఇంగు పొడి వేసి చేయబోతాము. ఈ వీడియోలో మనం ఎట్ట తయారు చేయడం చూద్దాం. 1 కిలో వచ్చి వన్న బియ్యం ఎత్తి నేను నానబెట్టి ఉండాను. 20 పచ్చిమిరపకాయ, 100 గ్రామ్ వెన్న ఎత్తి ఉండాను. 2 చెంచా జీలకర్ర, 2 చెంచా నువ్వులు, 1 చెంచా ఇంగు పొడి ఎత్తుకోండి. కావాల్సిన ఉప్పు. ఇది వచ్చి మనం 1 కిలో బియ్యానికి ఒక 1/2 కేజీ మనం పుట్నాల పప్పు వేయాల పిండి. మన వచ్చి ఇప్పుడు ఏం చేసి ఉండంట, ఒక 300 గ్రామ్ ఎత్తి దాన్ని బాగా మిక్సీలో పౌడర్ లాగా కొట్టి పెట్టుండాను. ఏంటంటే ఒకవేళ మనకు పిండి వచ్చి నీళ్ళుగా అయిపోయిందంట, కొద్దిగా మనం ఈ పుట్నాల పప్పు పౌడర్ చేసింది కూడా వేసి మనం కలుపుకోవచ్చును. దానివల్ల నేను 300 గ్రామ్ ఎత్తుండాను. ఇప్పుడు ముందు మనం పచ్చిమిరపకాయని మిక్సీలో నూరేసి దాన్ని ఎత్తి మనం బియ్యంతో గ్రైండర్లో నూరి ఎత్తి పెట్టుకపోతాము. ముందు పచ్చిమిరపకాయని నేను మిక్సీలో వేసి నూరుంటాను. దాన్ని బియ్యంలో వేసి గ్రైండర్లో రుబ్బి ఎత్తి పెట్టుండాను. పిండి రెడీ అయిపోయింది. ఇంగు పొడి, జీలకర్ర, నువ్వులు అని వేసేసి ఇప్పుడు మన పుట్నాల పిండి వేస్తున్నాను. చూడండి, వేసుకుంటాం. నీళ్ళుగా అయిపోయిందిట, కొద్దిగా కూడా మనం వేసి యాడ్ చేసుకోవచ్చు. బాగా పిండి వచ్చి పిసికేటప్పుడు మనకు నీళ్ళుగా ఉండకూడదు. ఆ విధంగా మనం పిండి బాగా పిసికి ఎత్తుకునాల. చూడండి, మన జంతికలు పిండేదాన్ని కరెక్ట్గా వచ్చేలాగా మనం పిండి ఎత్తుకునాల. చూడండి, ఇప్పుడు నేను వెన్న కూడా వేస్తున్నాను. వెన్న వచ్చి మనం ఎందుకు వేస్తున్నామంట, జంతికలు వచ్చి బాగా మెత్తగా వస్తున్నాయి, దానివల్ల మనం వెన్న వేస్తున్నాము. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు జంతికల కొట్టంలో వేసి మనం పిండుతాము. ఇలాగా 1 గంట ఉంటా, పొడవుగా గంట ఉంటా మన దాంట్లో పిండుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం పిండి ఎత్తి పెట్టుకుంటాం జంతికలు. ఇప్పుడు మనం వచ్చి తట్టల పిండవచ్చు. తట్టల పిండి తింటా ఎత్తి మన నూనెలో వేసేటప్పుడు మనకు చేప ఇట్లా పడుతుంది. దానికోసమే మనం పొడుగుగా 1 గంట పెట్టి దాంట్లో ఈ విధంగా పిండేసి తింటా మనకు నూనెలో వేసేదానికి కరెక్ట్గా ఉంటాను. చూడండి, ఒక ఇనుము కడాయిలో నేను నూనె పోసి ఉంటాను. నూనె బాగా కాంగిపోయింది. ఇప్పుడు మన జంతికలు వేస్తున్నాము. ఈ విధంగా వేసేమంట మనకు నూనె వచ్చి బాగా పైన రాకుండా ఉన్న చేతిలో. జంతికలు చూస్తారంట తెల్లగానే ఉంటుంది అంట, మన పచ్చిమిరపకాయ వేసిన వల్ల తెల్లగానే ఉన్ను. చూడండి, రుచి అయిన పచ్చిమిరపకాయ జంతికలు రెడీ. ఇప్పుడు మన అంచింది చేయపోయేది గోధుమ లడ్డు. దీనికి కావాల్సిన చూసినంట 2 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పంచదార ఎత్తుండాను. 20 జీడిపప్పు ఎత్తి నేను పాలకొట్టి పెట్టి ఉండాను. 1.5 చెంచా రవ ఎత్తి ఉండాను. 2 ఏలకల్లుని వచ్చి నేను గిల్లేసి లోపల ఉండే వెత్తలు మట్టు పెట్టి ఉండాను. 1 కప్ నెయ్యి పోసుకుంటాం ప్యాన్లో. పోసేసి దీంట్లో రవ వేసుకోండి. నెయ్యి వేడిన తర్వాత మనం రవ వేసుకుంటాం. రవ వచ్చి కొద్దిగా లడ్డు క్రిస్పీగా ఉండేదానికి మనం వేస్తున్నాము. ఇప్పుడు గోధుమ పిండి వేసుండాను. చూడండి, బాగా ఆ నెయ్యిలనే మనం వేయించాలా. సన్న మంటలో పెట్టేసి మెల్లిగా మనం వేయించుతూ ఉండాలి. సో నెయ్యి, రవ్వ, గోధుమ పిండి 3 వేసి నేను వేయించుతూ ఉంటాను. సన్న మంటలోనే పెట్టుకోండి. కొద్దిసేపు అవనవనే బాగా ఇలాగా వచ్చేసిన పిండి మనగా పచ్చి వాసన, గోధుమ వాసన, వేయించే వాసన వచ్చే తాక మనం వేయించుతూ ఉండాలి. చూడండి, ఇది వచ్చి మనం ముందుతో చూస్తుంటే చిన్నపిల్లకాయలకు ఇస్తారు. 3 ఎండాల నుంచి 6 ఎండాది వరుసన ఈ పిండి ఇస్తారు. రవ్వ, గోధుమ వేయించి నెయ్యిలో వేయించేస్తే ఒంటికి వచ్చి అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇది వచ్చి తినేదానికి కూడా మనకు హార్లిక్స్ లాగానే ఉన్న టేస్ట్. చూడండి, బాగా చేయి ఎత్తకుండా మనం వేయించుతూ ఉండాలి. ఇప్పుడు మనకు బాగా వాసన వచ్చిన ఆరంభించేసింది. ఇక 1 నిమిషాలు మనం బాగా వేయించేసి కూడా మనం పోయి ఆర్పుకొచ్చును. చూడండి, బాగా వేయించండి. ఇప్పుడు జీడిపప్పు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. ఆ ఉడకలనే వేసి మనం ఏం చేస్తేగా కరెక్ట్గా ఉన్నా. చూడండి, మనం ఇప్పుడు పొయ్యి ఆర్పేస్తాం. ఇదే కరెక్ట్గా ఉంటుంది మనకు. ఇప్పుడు దీంట్లోనే మనం పంచదారం కూడా వేసి కలుపుకుంటాం.
పంచదారం వచ్చి నేనే మిక్సీలో కుట్టి పౌడర్ లాగా పెట్టుండాను. మనం దీనికి తగినట్ట మనం పంచదారం వేసి మిక్స్ చేసుకుంటాం. చేసి అన్నీ ఒక గిన్నెలో మనం మార్చుంటాం. చూడండి గిన్నెలో మార్చింది. మనకి ఏం సైజు కావాలనో ఆ సైజులో మనం లడ్డు పెట్టుకోవచ్చు. కొంచెం ఉడుగ్గా ఉంటుంది, కొద్దిసేపు తాలిపి పెట్టేస్తే కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం అన్ని పిండిని లడ్డు పెట్టుకుంటాం. ఏ సైజు కావాలనో రుచి అయిన గోధుమ లడ్డు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.